టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఆడియో ఈ మంత్ 12th రిలీజ్ కాబోతుంది. చాలా మంది స్టార్స్ గెస్ట్స్ గా రాబోతున్నారు అండ్ ఈ ఆడియో లాంచ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఇంకొక న్యూస్ ఏంటో తెలుసా? ఒక స్టోరీ వినకడలో వచ్చింది అండ్ ఆ స్టోరీనే జనతా గ్యారేజ్ స్టోరీ అంటూ ప్రచారంలో కూడా ఉంది. ఇంతకీ ప్రచారంలో ఉన్న ఆ జనతా గ్యారేజ్ స్టోరీ ఏంటో చెప్పడానికి ఈ గాసిప్ గర్ల్ వచ్చేసింది. పెళ్లి కాకుండానే ఓ అమ్మాయి ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డను రైల్లో వదిలేస్తే ఆ బిడ్డను స్లమ్ లో నివసించే మరో మహిళ పెంచుకుంటుంది. స్లమ్ లో పెరిగిన ఆ బిడ్డ పెద్దవాడయ్యాక ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆ స్లమ్ లోనే ఉంటూ ఉంటాడు. ఆ స్లమ్ లో ఉన్న పవర్ఫుల్ మ్యాన్ తో ముందు విభేదించిన ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. వీరిద్దరూ ఒకే లక్ష్యం కోసం పోరాడుతూ ఉంటారు. ఆ స్లమ్ లో నివసించే అనాథ రజనీకాంత్, పవర్ఫుల్ మ్యాన్ మమ్మటి. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా పేరు గుర్తొచ్చింది కదూ? ఎస్, దళపతి. మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ కథనే కాస్త అటు ఇటుగా మార్చి జనతా గ్యారేజ్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే. జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యాక ఈ స్టోరీ అదా కాదా అనే విషయం మనకి తెలుస్తుంది. Not only this song, he has done 4 out of 5 songs in my movie. Breathe a second. So definition of love for me is welcome guys. Okay, song was amazing. We shot in Ladakh. Sorry guys.